హాయ్ అండి. ఈరోజు మనం టేస్టీగా లాంగ్ టైమ్ స్టోర్ చేసుకుని ట్రెడిషనల్ వేలో కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. దానికోసం ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్న 2 పెద్ద సైజు కొత్తిమీర కట్టల్ని తీసుకున్నాను. వాటిని ఇప్పుడు మనం నీట్గా అంతా కట్ చేసుకుందామండి. ఇలా కొత్తిమీర అంతా కట్ చేసుకుని వాటిని ఒక 3 to 4 టైమ్స్ అంతా వాష్ చేసుకుందాము. ఇందులో మట్టి అందుకు ఏమైనా ఉన్నా అంతా పోతుంది. ఇలా అంతా కొత్తిమీర వాష్ చేసుకొని డ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక డ్రై క్లాత్ తీసుకొని ఈ కొత్తిమీర అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. మనకు కొత్తిమీర అంతా డ్రై అయిపోవాలి. ఇది నిల్వ పచ్చడి కదండి, మనకు వాటర్ ఉంటే తొందరగా చెడిపోతుంది. అందుకోసము ఇక్కడ మనకు కొత్తిమీర బాగా డ్రై అవ్వాలి. ఇలా కొత్తిమీర అంతా నేను స్ప్రెడ్ చేసి డ్రై అయ్యే వరకు ఇలా నీట్గా పెట్టుకొని ఆలోపు ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఇక్కడ వాటర్ పెట్టుకుంటున్నా. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని హాట్ వాటర్ పోసి నానబెట్టుకుందామండి. ఒక 10 to 15 మినిట్స్ మనకి చింతపండు అంతా నాని సాఫ్ట్గా అవుతుంది. ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మనము ప్యాన్లో వేపుకుందాము లో ఫ్లేమ్లో. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వీటిని మాడిపోకుండా వేపుకోవాలండి, లేకపోతే చేదు వస్తుంది. ఇలా వేగిన తర్వాత మనం కూల్ చేసుకుందాము. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 20 to 25 ఎండుమిర్చి వేసుకొని అవి కూడా వేపుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ కొత్తిమీర అంతా డ్రై అయిపోయిందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ డ్రై అయిపోయిన కొత్తిమీర అంతా వేసుకొని మనము లో ఫ్లేమ్లోని ఇదంతా కుక్ చేసుకోవాలండి. ఇలా లిడ్ పెట్టేసి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఒక 15 మినిట్స్ మనము ఈ కొత్తిమీర అంతా వేపుకోవాలి. ఇందులో ఏమన్నా వాటర్ ఉన్నా ఇలా మనం వేపుకుంటున్నాం కదా, అదంతా డ్రై అయిపోతుంది. ఇలా వేపుకుంటే మనకు పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా అంతా ఒకసారి కలిపి లిడ్ పెట్టేసి ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు కొత్తిమీర అంతా బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ చేసుకున్నాము. ఫస్ట్ వేపుకున్న మెంతులు ఆవాలు మిక్సీకి వేసుకొని అందులోని ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకున్నాము. ఇలా ఇది కూడా బాగా వేసిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు వేసుకున్నాము. వేసుకొని మనము కొత్తిమీర వేపిన కొత్తిమీర కూల్ అయిన తర్వాత అది కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాము. ఇక్కడ చూడండి కొత్తిమీర అంతా ఇక్కడ బాగా కలర్ఫుల్గా ఉంది చూడ్డానికి. ఇప్పుడు దీనికి మనము తాలింపు పెట్టుకున్నాము. ఇది నిల్వ పచ్చడి కదండి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇక్కడ నేను 3/4 కప్పు ఆయిల్ తీసుకున్నా. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒక గుప్పెడు కరివేపాకు వేసి అది బాగా చిటపటలాడిన తర్వాత అందులోకి ఒక 15 to 20 వెల్లుల్లి వేసుకొని ఇక్కడ ఒక 3 to 4 ఎండుమిర్చి కూడా వేసుకొని అదంతా మనం బాగా వేపుకున్నాము. ఇది వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి అంతా వేసుకున్నాము. వేసుకొని ఒక 10 మినిట్స్ ఇది లో ఫ్లేమ్లో ఈ పచ్చడి అంతా వేపుకుందామండి. ఇలా వేపుకుంటే మనకు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇక్కడ మనం చెక్ చేసి సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసి కలుపుకుందాం. ఇలా నేను వేపుతుంటే మంచి అరోమా వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇది మనకు 1 month వరకు స్టోర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ మా ఇంట్లో 1 weekకే కంప్లీట్ అవుతుందండి, అంత టేస్ట్గా ఉంటుంది. అందరూ డైలీ తినాలని కోరుకుంటారు, చాలా బాగుంటుంది. ఇక్కడ 10 మినిట్స్ తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇదంతా కూల్ అయిన తర్వాత మనం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నాము. ఇది వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.